మనిషికి శివమోక్షం అంటే ఏమిటి? మనిషికి ఇది సాధ్యమేనా? మనం రోజూ వినే మాట మోక్షం. కాని శివమోక్షం అంటే కేవలం చనిపోయాక కైలాసానికి వెళ్లడమేనా? కాదు. శివతత్వంలో మోక్షమంటే ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. శివపురాణం మరియు శైవ సిద్ధాంతం ప్రకారం మోక్షమంటే 4 మెట్లు. సాలోక్యం, శివుడు ఉండే లోకంలో నివసించే అర్హత పొందడం. సామీప్యం, ఆ దేవుడికి అత్యంత దగ్గరగా ఉండే భాగ్యం. సారూప్యం అంటే శివుడి రూపంలాగే దైవికమైన గుణాలను మనం పొందడం. సాయుజ్యం, ఇది అన్నిటికంటే పీక్. పాలల్లో నీళ్లు కలిసినట్టుగా మన ఆత్మ ఆ పరమశివునిలో లీనమైపోవడం. ఇక్కడ భక్తుడు వేరు, భగవంతుడు వేరు కాదు. మరిది చనిపోయాకే వస్తుందా? కాదు. బతికి ఉండగానే మనలోని అహంకారాన్ని, కోపాన్ని, మాయను వదిలేసి మనలో ఉన్నది ఆ శివ చైతన్యమే అని గుర్తించడమే జీవన్ముక్తి. శివోహం అంటే నేనే శివుణ్ణి అని అర్థం కాదు, నాలో ఉన్నది ఆ శివుడే అని అర్థం చేసుకోవడం. అందుకే శివారాధన అంటే కేవలం పూజలు కాదు, మనల్ని మనం తెలుసుకోవడం. ఈ సమాచారం మీకు నచ్చితే కామెంట్స్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.